హాయ్ అండి, నేను రజ్జాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చందువా ఫిష్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉండే ఫిషెస్లో ఇది కూడా ఒక ఫిష్ అండి. ఇది మనకి సముద్రంలో దొరికే ఫిష్ అండి. ఇది సీ ఫుడ్ చాలా బాగుంటుంది. దీంతో పులుసు తప్పించి ఫ్రై, పిడుపు, కర్రీ ఏది చేసుకున్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీంతో ఈరోజు నా స్టైల్లో నేను కర్రీ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం మనం ముందుగా ఫిష్ని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని ఒక 2-3 సార్లు దీన్ని కడిగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు దానికి పట్టేలాగా పసుపు వేసుకొని ఇందులోకి కల్లుప్పు కూడా వేసుకొని మొత్తం ఈ రెండింటిని కూడా దీనికి బాగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది కల్లుప్పు. ఈ ముక్కలకు తగ్గట్టుగా వేసుకొని మొత్తం అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 సార్లు కడుక్కుందామండి. ఇలా కడగడం వల్ల ఫిష్ ఫ్రెష్గా ఉంటుంది, ముక్కలు కూడా చాలా తాజాగా ఉంటాయండి. నీసు వాసన అది లేకుండా. చందువా అసలు తాజాగానే ఉంటుందండి. అది ఇప్పుడు కూడా నీసు వాసన ఎక్కువ ఉండదు ఈ ఫిష్కి కూడా. అయినా కూడా ఒకసారి జస్ట్ ఇలా మనం లైట్గా ఒకసారి కడిగేసుకొని ఇప్పుడు దీన్ని మనము మ్యారినేట్ చేసుకుందామండి. ఈ మ్యారినేషన్లో ముందు మనం కారం వేసుకుందాం 1 స్పూను. ఇప్పుడు పసుపు ఆల్రెడీ పట్టించున్నాం కాబట్టి ముందు పసుపు వేసుకోకుండా కారం వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ అండి వేసుకొని రెండింటిని కూడా బాగా కలిసి మిక్స్ అయ్యేలాగా ఒకసారి దీన్ని అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా చేప ముక్కలకంతా కూడా ఇది పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 20 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఫిష్కి ఎక్కువసేపు మ్యారినేషన్ అవసరం లేదండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చివరిగా కొంచెం పసుపు అండి జస్ట్ టేస్ట్ కోసం ఇందులో వేసి లైట్గా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ మనము కడిగేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒక 20 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు ఫిష్కి మనకి ఎక్కువ మ్యారినేషన్ అవసరం లేదు, జస్ట్ 20 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సిందండి వెజిటబుల్స్ వచ్చి ఆనియన్స్ వచ్చి ఒక 3/4 ఆనియన్స్ అండి, అంటే 3/4 కిలో, అంటే 9 ఆనియన్స్ వరకు వస్తాయి మీడియం సైజు. ఇలా ఒక 12 పచ్చిమిర్చి అండి ఇలా తీసుకొని వీటిని ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలా మజ్జిగ సెపరేట్ చేసుకొని కట్ చేసుకుందాము. దీంట్లోకి ఒక 4 టమాటాలు అండి మనకు కావాల్సింది. ఇలా 2 గుప్పెళ్ళ వరకు తీసుకోవాల్సి ఉంటుంది కొత్తిమీర. ముందుగా ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ని ఇందులో మనకి 1/2 కిలో ఆనియన్స్ వరకు ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 3/4 కిలో వరకు తీసుకున్నాం కాబట్టి ఇంకో 1/4 కిలో వచ్చి ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 4 టమాటాల్లో 3 టమాటాలు మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని ఒక టమాటా మాత్రం ఇలా ముక్కలు కట్ చేసుకొని చిన్నగా కొంచెం సపరేట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని పూర్తిగా సపరేట్ చేయకుండా కొంచెంగా పైనుంచి లైట్గా ఇలా కట్ చేసుకొని మొత్తం పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ విధంగా పక్కన పెట్టుకుందామండి. ఇలా మనం తీసుకున్న 2 గుప్పెళ్ళు కొత్తిమీర శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకున్నదండి. ఇది హోల్ మసాలా అండి. ఇప్పుడు ఈ ఫిష్ కర్రీకి హోల్ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎప్పటికప్పుడు మనం కావాలని ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఈ ఫిష్ కర్రీస్కి అయితే ఇది చాలా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ కర్రీలో కనుక చాలా బాగా సెట్ అవుతుందండి. ఈ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూసి మీరు ఈ మసాలా చేసుకొని చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న 1/4 కిలో ముక్కలు ఉన్న పెద్ద సైజు ముక్కల్ని ఇందులో వేసేసుకుందామండి. ముందుగా వేసుకొని ఇవి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ఇవి బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకుందామండి. వీటి వల్లే మనకి ఇప్పుడు ఈ కర్రీలో గ్రేవీ వచ్చి చాలా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇవి పచ్చివాసన లేకుండా చాలా చక్కగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి వేసానండి. ఇలా గుప్పెడు కొత్తిమీర వరకు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా దగ్గరగా మగ్గిపోయేలాగా ఈ విధంగా మగ్గిపెట్టుకోవాలండి. ఇలా అంతా కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపై మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇది కొంచెం చల్లారనిద్దాం వీటిని. ఇది విధంగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెము పసుపు వేసుకుందామండి, చాలా తక్కువ, జస్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా ఒక పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఒక మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 150 ml వరకు ఆయిల్ వేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న 1/2 కిలో ఆనియన్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా దగ్గర అయ్యేలాగా ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా దగ్గర అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూను హోల్ మసాలా వేసుకుందామండి.
ఈ మసాలా ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ కర్రీలోకి చందువా ఫిష్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాల్సిన మసాలా అండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇది హోల్ మసాలా, ఇందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇది కూడా పర్ఫెక్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా బిర్యానీస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఇలా దగ్గరగా మగ్గబెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న కొత్తిమీరలో ఇలా మొత్తం కొత్తిమీర అంతా కూడా ఒక 2 గుప్పెళ్ళ వరకు ఇందులో వేసుకుందామండి. అసలు కొత్తిమీర పైకి ఏమీ కనిపించదు, దాన్ని బాగా మగ్గబెట్టేసుకుంటాం కాబట్టి కర్రీ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసిన తర్వాత దీన్నంతా కూడా బాగా దగ్గరగా మగ్గబెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఒక టమాటా ముక్క ఉంది కదండి, అది కూడా దీంట్లో వేసేసుకుందాము. వేసేదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఒక 2 మినిట్స్ దీన్ని బాగా దగ్గరగా అయ్యేలాగా మగ్గబెట్టుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందామండి. ఇలా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా ఈ మసాలాకంతా కూడా బాగా పట్టేలాగా ఇదంతా ఇలా మిక్స్ చేసుకుందాము. ఈ సాల్ట్ ఇలా ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా కర్రీకి చాలా బాగా పడుతుందండి. ఇదంతా కూడా ఈ స్టేజ్లో బాగా వేసుకొని ఇలా దగ్గరగా అయ్యేలాగా బాగా మగ్గబెట్టేసుకోవాలండి. ఇదంతా కూడా ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా దగ్గరగా అయ్యేలాగా ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. ఇలా ఇదంతా కూడా ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నది అంతా ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా బాగా ఆనియన్స్ అన్ని దగ్గరగా అయ్యి బాగా ఆయిల్ అంతా పైకి తేరుకున్న తర్వాతే ఈ మసాలా వేయాలండి. ఇప్పుడు ఇందులోకి ఇదంతా వేసుకొని బాగా దగ్గరగా అయ్యేలాగా ఇప్పుడు దీన్ని ఇంకొక 3 మినిట్స్ వరకు ఇది వేసిన తర్వాత కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేస్తూ దగ్గరుండి హైలో పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకుంటూ ఈ మసాలాని బాగా దగ్గరగా గుజ్జులో ఈ విధంగా అయ్యేలాగా దగ్గరగా చేసుకోవాలి. ఇది టైం పడుతుందండి, ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది కర్రీలో. ఇదే దీన్ని మెయిన్ స్టెప్ అండి. ఇది బాగా దగ్గరగా అయ్యేలాగా పెట్టుకుంటేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఇదంతా కూడా 3 to 4 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన చందువా ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని స్లోగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఈ చేప ముక్కలు ములిగేలాగా వాటర్ వేసుకుందామండి. ఈ విధంగా దగ్గరగా కొంచెం వాటర్ పైకి ఇలా తీరేలాగా వేసుకొని చాలా స్లోగా ఒకసారి దీన్ని నెమ్మదిగా మిక్స్ చేసుకుందాము. ఒకసారి ఇదంతా ఒకసారి స్పూన్తో లైట్గా ఇలా కలుపుకొని ఆ తర్వాత ఈ డేక్షాని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇంకా గరిటె పెట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటే అన్ని ముక్కలు చక్కగా స్ప్రెడ్ అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని దీన్ని ఒక హైలో పెట్టి ఒక 10 మినిట్స్ దీన్ని ఇలాగే కుక్ చేసుకుందామండి. హైలో పెట్టుకొని ఇది హైలో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి మళ్ళీ దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేద్దాం. ఒకసారి దీన్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే మీకు ఏమైనా సాల్ట్ ఎంత ఉందో టేస్ట్ అది చూసుకొని ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని 15 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, మన చందువా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉండే ఫిష్. ఇది ఈరోజు నేను చేసిన స్టైల్లో చేయండి, చాలా ఈజీగా కూడా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.